అండ్ మేడం అంటే మీకు బాగా క్లోజ్ ఉన్న డైరెక్టర్స్ తీసుకుంటే అంటే మీరు ఎక్కువ వర్క్ చేసిన పెద్ద వంశీ గారు కావచ్చు, శేఖర్ కమ్ముల గారు కావచ్చు, క్రిష్ గారు కావచ్చు, ఇలా తీసుకుంటే అంటే వీళ్ళ మూవీస్ అంతా కూడా జనరల్ మూవీస్ లాగా ఉండవు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, క్లాసిక్గా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. సో ఏంటి మీ వేవ్ లెంత్ మీ మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది కాబట్టి కనెక్ట్ అయింది అనుకోవచ్చా? ఉండొచ్చు, నాకు తెలియదు. ఎందుకంటే నా గురించి నాకు తెలియదు కదా. మేబీ వాళ్ళకి ఏంటంటే ఒక సాంగ్ ఫస్ట్ మనం వర్క్ చేయడానికి వెళ్తాం. ఇప్పుడు గోదావరి సినిమా, హ్యాపీ డేస్ వాళ్ళు వర్క్ చేశాక సెట్ అయిందేమో ఇంకంటే కంటిన్యూస్గా సరే స్వర్ణాన్ని మొత్తం చేస్తుంది ఇట్లా వెళ్ళిపోతుంది కదా. ఒక సినిమా తర్వాత సక్సెస్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా లాక్కెళ్తుంటుంది. ఇప్పుడు ఫస్ట్ సినిమా సక్సెస్ ఏముంది, మనకి టీం అంతా మంచి టీం దొరికింది, సో తను గుడ్ వర్కర్ అనుకున్నట్టుగా అనుకుంటే డెఫినెట్గా ఆ టీం వెళ్ళిపోతుంది. ఇంకా మనకి ఎక్కడ ఇంకా తిరిగి ఉండదు. మళ్ళీ ఇంక నెక్స్ట్ సినిమా చేసిన ఇంకొకరి గురించి ఆలోచించరు వాళ్ళు. ఆలోచించలేదంటే వేవ్ లెంగ్త్ సింక్ అయినట్టే. సింక్ అవ్వకపోతే ఫస్ట్ సినిమాతోనే ఒకవేళ ఎంత చేసినా రెండో సినిమా వద్దులేండి మనం ఏదో పోయి మన సినిమా అయితే చేసాము అనేసి మానేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఆ రోజు నుంచి దగ్గర 13-14 years ట్రావెల్ అవుతుందంటే చిన్న విషయం కాదు కదా. సో అదంతా కూడా గాడ్ బ్లెస్ అనుకుంటా, నాకు తెలియదు. భగవంతుడు అలా వరాలు ఇస్తాడేమో కొంతమందికి, సో మీకు సూట్ అవుతారని కొంతమందిని పంపిస్తాడేమో. సో అలా ఆ ట్రావెల్లో వాళ్ళ సక్సెస్ నన్ను లాక్కెళ్తూ ఉంటుందన్నమాట. అలాగే శేఖర్ కమ్ముల గారి గురించి బయట చాలా తక్కువ తెలుసు. అంటే ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, బికాస్ బయట అసలు జనరల్ ఎక్కువ కనిపించరు కాబట్టి సేమ్ మీలానే మీరు ఇంతకు ముందాక ఎప్పుడు బయట ఎక్కువ రాలేదు. సో ఆయనతో వర్కింగ్ స్టైల్ అది ఎలా ఉంటుంది, మీరు ఎక్కువ మూవీస్ చేశారు కాబట్టి? చాలా క్యూట్గా, అంటే మనలో ఒకళ్ళ తిరుగుతూ మనలో ఒకళ్ళ పని చేయించుకుంటూ ఉంటారు. సో అది బాగా నచ్చుద్ది నాకు. తను చేసే వే ఆఫ్ చాలా న్యాచురల్గా, అంటే మాట్లాడడానికి కూడా నవ్వుతూ, అంటే ఒక దాన్ని ఫోకస్ చేసినప్పుడు చాలా సింపుల్గా తేల్చినట్టుగా చెప్పేస్తుంటారు. నాకు బాగా నచ్చుతుంది తను. మూవీస్లో కూడా అంటే న్యాచురల్గా వాళ్ళ ఫాదర్ మదర్స్ని పెట్టి తీయించేస్తూ ఉంటారు చాలా మటుకు మూవీస్లో. తనకు ఆ లెంగ్త్, వేవ్ లెంగ్త్ తెలుసు అంట. సబ్జెక్ట్లో వీళ్ళు సూట్ అవుతారు అనుకుంటే చేపించేస్తారు, అదంతే తను. ఇంకోటి ఏంటంటే తను ఫైనలైజ్ చేసేటప్పుడు కూడా నేను చాలా వరకు అబ్జర్వ్ చేస్తుంటాను కదా, మనకు నచ్చకపోయినా సరే తనకు ఆ క్యారెక్టర్ సూట్ అవుతున్నాను ఫిక్స్ అయితే ఇంకా ఆలోచించరు ఆయన. అది అంటే తను ఆ క్యారెక్టర్ని, ఆ సబ్జెక్ట్ని అంత చక్కగా బౌండరీ వేసుకుంటాడు. ఈ క్యారెక్టర్కి వీళ్ళు సూట్ అవుతారంటే ఇంకా ఫిక్స్. అట్లా చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.